భూమా అఖిలప్రియ పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా చిన్న వయసులో బలమైన రాజకీయ నేతగా ఎదిగారు భూమా అఖిలప్రియ. ఎలాంటి సమస్య వచ్చినా బెదరకుండా లేడీ సింహంలా ఎదురు నిలబడే తత్వం ఆమెది. ఏపీ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తున్న యువ నేత. తండ్రి వారసత్వం, తల్లి చాణక్యం అందిపుచ్చుకుని ప్రజల కోసం గర్జిస్తున్న బెబ్బులి భూమా అఖిలప్రియ. అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు నెలకొల్పడమే కాకుండా పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేస్తూ సేవలందించిన ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భూమా అఖిలప్రియ రియల్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం. భూమా అఖిలప్రియ 1987 ఏప్రిల్ 2న భూమా నాగిరెడ్డి, శోభాగార్ల దంపతులకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జన్మించారు. ఆమెకు ఒక చెల్లి నాగమూలిక, తమ్ముడు జగత్ రెడ్డి. నాగిరెడ్డి గారి కుటుంబం రాజకీయాల్లో ఉండడంతో వారికి ప్రత్యర్థులు కూడా ఎక్కువే. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఫ్యాక్షన్ నేపథ్యం పిల్లలపై ఆ ప్రభావం పడకుండా భూమా దంపతులు జాగ్రత్త పడ్డారు. అలా వారు తన పిల్లల్ని ఆళ్లగడ్డకు దూరంగా ఉంచి చదివించారు. ప్రాథమిక విద్య హైదరాబాద్లోని భారతీయ విద్యా భవన్కి జరగ్గా, ఊటీలోని లారెన్స్ హై స్కూల్లో ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ హైదరాబాద్లో మేరీస్ జూనియర్ కాలేజీలో చదివింది. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆస్ట్రేలియాలో కూడా చదువు కొనసాగించారు అఖిలప్రియ. తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ధైర్యంగా, నిబ్బరంగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నారు. కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రామానుజరెడ్డితో 2010లో అఖిలప్రియ గారికి వివాహమైంది. కానీ పెళ్లైన ఏడాదిలోనే వారి మధ్య తీవ్రమైన విభేదాలు రావడంతో విడిపోయారు. అఖిలప్రియ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక కార్యకర్తగానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలినాళ్లలో తన తల్లిదండ్రుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలప్రియ మొదట్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ క్రమంగా పరిస్థితులు అర్థం చేసుకుంటూ ప్రజలతో మమేకమైంది. ఇదిలా ఉంటే 2014 ఏప్రిల్ 23న భూమా శోభ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి లోనయ్యారు. తల్లి మరణంతో ఖాళీ అయిన ఆళ్లగడ్డ శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో నిలిచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. పలు రాజకీయ కారణాలతో 2016లో అఖిలప్రియ తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు తన మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆమెకు పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖను అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి భూమా నాగిరెడ్డి 2017 మార్చి 12న గుండెపోటుతో మరణించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్తో కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన్ని అన్నయ్యగా భావించిన అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలోకి రాకముందు నుంచే పరిచయం. నారా బ్రాహ్మణి, అఖిలప్రియ ఇద్దరు క్లాస్మేట్స్. అఖిలప్రియ మంత్రిగా ఉండగానే 2018 మే 12న మద్దూర్ భార్గవరామ్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వీరి పెళ్లి వాయిదా పడింది. కానీ తల్లిదండ్రులను కోల్పోయిన అఖిలప్రియ కుటుంబానికి అండగా నిలిచారు. 2018 ఆగస్టు 29న వివాహ బంధంతో అఖిలప్రియ, భార్గవరాం ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అఖిలప్రియ వైసీపీ హవా కారణంగా ఓడిపోయారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భూమా అఖిలప్రియ ఎన్నో ఆరోపణలు, ఇబ్బందులు, దాడులు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన అఖిలప్రియ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.